శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం కాళభైరవస్వామినే నమః. ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో ప్రోత్సహిస్తూ చూస్తూ మా వీడియోలన్నీ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ఈ నెల్లాళ్ళు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందుగా యాక్చువల్గా మా ఆది ఆస్ట్రాలజీ నుంచి జాతకాలు చెప్తూ ఉంటామండి నేను అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు చెప్పించుకోవాలనుకుంటే ఇవన్నీ ఉంటే నాకు పంపించండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్నా అయితే ఫోన్స్ ఎంగేజ్ ఉన్నా మీరు మెసేజ్లు పెట్టండి వాట్సాప్లో, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను, మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వాళ్ళకి 1 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకని? మీ కుజుడే కూడా బ్రహ్మాండంగా ఉండడు కదండి. కుజుడు బలవంతుడు అయిపోయాడు కదా, మంచివాడు కాదు అని బలవంతుడు అయిపోయాడు. అంటే 7వ తారీఖు నుంచి కుజుడు రిట్రగ్రేషన్లో పక్క గదిలో వచ్చి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. సరే పక్క పెడదామంటే మరి గురుడు మీ రాశిలో ఉండడం వల్ల 1,00,000 దోషాలు పోగొడతాం జనరల్గా అంటాం కదా మనం ముహూర్తాలు పెట్టేటప్పుడు. అలాగే రాశిలోనే గురుడు ఉండడం వల్ల మంచివాడు కాదు, అయినప్పటికీ శుభఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. స్థిరమైన కోరికలు, స్థిరమైన ఆదాయం, స్థిరమైన ఆలోచనలతోటి మీరు ఎప్పుడు ముందంజలో ఉంటారు. కోపం తక్కువ, మీకు ఆలోచనలు ఎక్కువ. బాగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. మీకు ఎప్పుడు కూడా డైనమిక్గా, సంతోషంగా దూసుకుపోయే తత్వంలో మీరు ఉంటారు. పైగా సెకండ్ హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు, అంటే సంపదలు బాగా సంపాదించుకుంటారండి మీరు. ముఖ్యంగా సెకండ్ హౌస్ లార్డ్ సప్తమ స్థానం ఉండడం వల్ల మీకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సెకండ్ భావం బాగుంది కాబట్టే రండి మీకు అద్భుతమైన ఫలితాలు ఏంటంటే ఎక్కువ కంఠధ్వని, బాగా మాట్లాడే శక్తి, పాటలు పాడే తత్వము, యాంకరింగ్ బాగా చెప్పే తత్వము, ముఖవర్చస్సు బాగా పెరగడము ఎంత అద్భుతంగా మీకు ఉన్నాయనలో సందేహం లేదండి. చాలా బాగున్నారు. అలాగే మీకు ధన సంపాదన, కుటుంబంలో వృద్ధి చాలా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా కుజుడు 3rd భావంలో ఉన్నాడు కాబట్టి చక్కగా మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి. తమ్ముళ్ళకి, తోబుట్టు, మీ చెల్లెళ్ళకి అనుకోవచ్చు, వాళ్ళకి బాగుంటుంది. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగా అద్భుతం. ధైర్యం ఈ నెల మొత్తం కూడా ఇంతకుముందు లేదని కాదు, ఇంకా ఎక్కువ అవుతుంది ధైర్యం. ధైర్యంగా ఉంటారు, ప్రతి పనులను ముందంజలో ఉంటారు, వాహన యోగం ఉంటుంది. తర్వాత న్యూస్ గ్యాదరింగ్ అంటారు సార్, ఆ గ్యాదరింగ్లో కూడా మంచి బ్రహ్మాండంగా గ్యాదర్ చేస్తుంటారు. అంటే న్యూస్ రీడర్స్ చాలా అద్భుతమైన కాలము. వాహనాలు కొనుక్కుంటారు. అలాగే ఇంతకుముందు భూముల విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చేవి, అవేమీ రాకుండా బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ ఇక్కడ 4th భావానికి బాగున్నాడు. 4th భావాధిపతి సప్తమ స్థానంలో ఉంటే ఫారిన్ కంట్రీస్, రవి 4th భావంలో ఉన్నాడు కదండి, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కానీ 4th భావానికి 4th భావాధిపతికి రవిగా శని దృష్టి ఉంది కాబట్టి స్లో అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే ప్రయాణాలు చేయడం స్లో అయిపోతూ ఉంటుంది. అలాగే చదువులో కూడా కొద్దిగా వెనకంజలో ఉంటారన్న సందేహం లేదు. కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి చదువు విషయంలో. వాహనాలు కొనుక్కోవాలన్నా, గృహాలు కొనుక్కోవాలన్నా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పంట పొలాలు రైతులకు మాత్రం కొంచెం ఆదాయం తక్కువ అవుతుంది. భయపడకండి, కష్టపడండి, విజయం సాధిస్తారు. పంచమ స్థానంలో కేతు ఉన్నాడు, గురుదృష్టి ఉంది. అంటే పుత్ర సంతాన యోగం, పుత్రిక సంతాన యోగం కలుగుతుంది. జనరల్గా కేతు పుత్రిక సంతాన యోగాన్ని ఇస్తూ ఉంటాడు. గురుదృష్టి ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా చాలా బాగుందండి. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడానికి అవకాశం ఉంది. ప్రేమగా ఉంటారు. అలాగే కళారంగం, సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకు, డ్యాన్స్ చేసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా సంగీతం వాళ్ళకంటే సపోజ్ మనం తమన్ గారు కానీ అనుకుంటాం కదా, పేర్లు చెప్పకూడదు కానీ, బట్ మణిశర్మ గారు మనం వింటుంటాం కదా, వాళ్ళ మ్యూజిక్లు అవి మనం చూస్తుంటాం కదా టీవీల్లో. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, బాగా చేస్తారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే పంచమ స్థానం గురుదృష్టి ఉందంటే కళారంగానికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సాహిత్య రంగంలో అయితే మరీ ఎక్కువ. ఆ పాటలు రాసేవాళ్ళకి, కథ రాసేవాళ్ళకి ఉంటుంది, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సప్తమ స్థానంలో రవి బుధులు ఉన్నారు. రవి బుధులు ఉన్నారంటే మంచిదే. 15వ తారీఖు వరకు ఉంటాడు, మారుతారు. బుధుడు అక్కడ ఉంటాడు. ఏదైనా రవి బుధులు ఉండడం వలన, గురుదృష్టిలో ఉండడం వలన ఈ 15వ తారీఖు వరకు డాక్టర్స్కి బాగుంటుంది. అలాగే లాయర్స్కి అద్భుతంగా ఉంటుంది. అలాగే కాస్ట్ అకౌంట్, చార్ట్ అకౌంట్, సప్తమ స్థానం కూడా అది చూస్తామండి. రవి బుధులు గురుదృష్టి ఉంది కాబట్టి ఆడిటర్స్ కూడా బాగుంటుంది. ఏదైనా వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో అద్భుతంగా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. భయపడాల్సిన అవసరం లేదు. అష్టమ స్థానంలో రవి ఉన్నాడు, 16వ తారీఖు ఉంచాడు. మంచిదా? 16వ తారీఖు నుంచి వస్తున్నాడు. మంచిదా?
ఫోర్త్ భావాధిపతి అష్టమంలో ఉండడం మంచిదే కాదు అని అంటాను నేను. ఎందుకంటే అష్టమ రవి కొద్దిగా అనారోగ్య సమస్యలను ఇస్తూ ఉంటాడు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. అలాగే అష్టమ స్థానం రవి పిల్లలు కూడా ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంది. అందుకని సూర్య భగవాన్ ఆరాధన, సూర్య భగవానుడికి పుష్పాలతో, ఎర్రటి పుష్పాలతోటి అర్ఘ్యం సమర్పించడం వలన, ఆదిత్య హృదయం చదవడం వలన అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అంటే ప్రాబ్లమ్స్ ఆయన ఇచ్చే ఫలితాలు తగ్గుముఖం పడతాయి. ఏదైనా భాగ్యస్థానంలో ఇక్కడి నుంచి చూడాలండి. భాగ్య రాజ్య లాభస్థానాలు చీల్చండాడుతున్నట్టుగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏంటి భాగ్యస్థానంలో? మీరు భాగ్యస్థానంలో చంద్రుడు, శుక్రుడు ఉన్నాడు. 2వ తారీఖు నుంచి వస్తున్నాడు కదా, డిసెంబర్ 2 నుంచే. అంటే భాగ్యంలో శుక్రుడు అంటే ఏంటి? కళారంగం ఉండోయి. మీ కళారంగంలో బాగా డెవలప్ అయిపోతారు. అంటే మీరు అందులో కనుక డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, అదే ఏ పని చేస్తున్నా అందులో సినిమా రంగంలో, కళారంగంలో డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ఉంటారు మీరు. అంటే మీ వృషభ రాశి వాళ్ళు నేను చెప్తున్నా, మీ జాతకాల ప్రకారం చూసుకోండి. బట్ శుక్రుడు కళల కారకుడు కాబట్టి మంచి మంచి డ్రెస్సులు కొనుక్కోవడము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము, అంత అందంగా కనిపించడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మగవాళ్ళకి, ఆడవాళ్ళకి కూడా చెప్తున్నానండి. ఇదంతా కూడా సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతారు. అంతేనా? వాళ్ళకైనా గేవలేవా ఉన్నాయి. మిగతా అంటే శుక్రుడు కారకత్వాలు బిజినెస్లు ఉంటాయి చూసారా, వాళ్ళందరికీ కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీరు ఏ చిన్న బిజినెస్ చేసినా, వ్యాపారం చేసినా, వస్త్ర పరిశ్రమలకి, బంగారం ఆభరణాలకి, వెండి పరిశ్రమలకి, అంటే ఫుడ్ బిజినెస్ వాళ్ళు కూడా చాలా శుక్రుడు ప్రభావం ఉండాలండి. శుక్రుడు అంటే ముఖ్యంగా పెళ్ళిళ్ళు శుక్రుడు కళత్రకారకుడు కదా, పెళ్ళిళ్ళు కూడా విపరీతంగా చేసేస్తుంటాడు ఆయన. బాగా పెళ్ళిళ్ళు చేయడం కూడా మంచి మనగాడు ఆయన. శుక్రుడు భాగ్యంలో ఉన్నాడంటే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు మీకు కావాల్సిందేగా బ్రహ్మాండంగా చేయించడానికి అవకాశాలు ఎక్కువనే. దశమంలో శనితో కలిసిన శుక్రుడు అద్భుతం కదండి. మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్తారుగా లగ్నాధిపతి, అలాగే భాగ్యస్థానంలో భాగ్యాధిపతి, భాగ్యాధిపతులు కలిసి భాగ్యంలో అంటే దశమంలో ఉన్నారు కాబట్టి దశమ స్థానంలో ఉన్నటువంటి శని శుక్రులు ఎక్స్ట్రాడినరీ. అంటే ఏంటి అంటే మీది కూడా సినిమా పరిశ్రమకు చెప్పాలంటాయి. ఇదే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి దశమ స్థానం కూడా బాగుండాలి. బాగుంటేనే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా, సినిమా రంగం, టెలివిజన్ రంగం, కళారంగం అని చెప్తారండి. వాడికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేనా? రాజకీయ రంగంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ రంగంలో ఉన్నాడు కూడా శని ప్రభావం దశమంలో ఉన్నాడంటే శుక్రుడితో తోడాడు కదా, అద్భుతమైన స్పీచెస్ ఇవ్వడము, బాగా డెవలప్ అవ్వడము, ముఖవర్చస్సు పెరగడం, వాళ్ళకి చెప్తున్న స్పీచెస్కి ప్రజాదరణ పొందడం అంత అద్భుతం అండి. అలాగే వాళ్ళ రాజకీయ రంగంలో వాళ్ళ నాయకులు కూడా పదవులు రావడానికి అవకాశం ఉంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ ప్రాబ్లమ్స్ ఏం రావు, శని ప్రభావం ఇక్కడ మీకు ఏం లేదు, అద్భుతంగా ఉంటాయి. దశమంలో శని ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా కోల్ ఇండస్ట్రీస్ పనిచేసే వాళ్ళకి శని కారకత్వాల్లో వాళ్ళందరికీ కూడా కోలు, ఐరన్, స్టీల్ అంటారా, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, ఫార్మా రంగం, ఇలా నాకు గుర్తున్న చెప్తున్నాను అనుకోండి. అలా ఈ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా దశమంలో శని శుక్రులు చాలా బాగుంటారండి. శుక్రుడు కూడా తోడయ్యాడు కదా, భాగ్యంలోనే ఉన్నాడు, దశమంలో ఉన్నాడు. రెండు విధాలుగా, రెండు వైపులా ఆయన పాత్ర పోషిస్తున్నాడు కదండి శుక్రుడు. ఎంతకంటే ఏం కావాలి? వృషభ రాశి వాళ్ళకి రాశ్యాధిపతి కదా, పంచమాధిపతి అయ్యాడు కదా, సారీ 6వ ఇంటి వాళ్ళు కూడా అయ్యాడు. సరే, ఆ పక్క పెడదాం. అత్యంత ఏంటి రాహు ఎక్కడున్నాడు? 11వ భావంలో ఉన్నాడు. అంటే ఏంటి? ఆయన అద్భుతమైన ఫలితాలు కలిగిస్తుంటాడు. ఫ్లైట్స్ రంగంలో పనిచేసే వాళ్ళకి, విమాన సంస్థల్లోనూ, విమాన రంగంలో పనిచేసే వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. అలాగే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఏ వ్యాపారం చేసినా, సినిమా రంగం కానీ, కంప్యూటర్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగాలు, ఇవన్నీ, పైగా రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళందరూ కూడా రాహు ప్రభావం బాగుంది. సినిమా రంగం రాహు ప్రభావమే. సో లాభస్థానంలో రాహు విశేషమైన ధన సంపదన కలిగించబోతున్నాడు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఇస్తున్నాడు. అమ్మవారి యొక్క దర్శనాలు ఎక్కువ కలిగించడానికే ఈ నెల మొత్తం కూడా మీ వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంది అనడంలో సందేహం లేదు. సో ఈ విధంగా మీకు మా వృషభ రాశి వాళ్ళు చాలా బాగుందండి. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు అమ్మవారిని పూజిస్తూ దత్తాత్రేయ స్వామిని కూడా పూజించాలంటాయి. ఈ నెల మొత్తం కూడా దత్తాత్రేయ స్వామి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈయన మొత్తం కాదండి, ఆయన మహానుభావుడు కదా దత్తాత్రేయ స్వామి వారు. ఆయన పూజించడం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపమే కదా, ఆయన పూజించడం వలన అద్భుతమైన తెలివితేటలు, ఆరోగ్యము, అదృష్టము కలుగుతాయి. అంతేకాదండి, కాలభైరవుడు, ఈ నెల మొత్తం కూడా కాలభైరవుడిని కూడా పూజించడం వలన, కాలభైరవుడు ఉన్నారు కదా కాశీ క్షేత్రంలో, వాళ్ళందరినీ పూజించడం వలన, ఒకసారి తలుచుకోవడం వలన ఈ నెల మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.